ఒక రోజే నొబితా పాఠశాల నుండి ఇంటికి వచ్చి చాలా నిరాశగా ఉన్నాడు. పరీక్షలలో తిరిగి తక్కువ మార్కులు వచ్చాయి. అమ్మ కోపంగా మాట్లాడింది. నొబితా తన గదిలోకి వెళ్లి ముడుచుకొని పడిపోయాడు. అప్పటికే డోరెమాన్ ఒక పుస్తకం చదువుతున్నాడు. నొబితా బాధపడుతూ, డోరెమాన్, నన్ను మళ్లీ పాతకాలానికి తీసుకెళ్ళు. అక్కడ పాఠశాల ఉండదు, పరీక్షలు ఉండవు అన్నాడు. డోరెమాన్ నవ్వుతూ అన్నాడు, నిజంగా నీవు గతానికి వెళ్లాలనుకుంటున్నావా? అక్కడ భయంకరమైన జీవులు ఉంటాయి. కానీ నొబితా పట్టువదలకుండా వేడుకున్నాడు. చివరకు డోరెమాన్ తన జేబులోంచి కాలయంత్రం తీసి నొబితాతో కలిసి పాతకాలానికి వెళ్లాడు. అక్కడికి వెళ్లగానే వాళ్ళు గిరిజనులు, అడవులు, పెద్ద పెద్ద డైనోసార్లను చూశారు. నొబితా మొదట భయపడినా తర్వాత వారికి కొత్త మిత్రులు కలుసుకున్నారు. చిన్న గిరిజన పిల్లలు, ఒక శాంతమైన డైనోసార్, పోచి. ఒక రోజు ఒక దుష్ట డైనోసార్ గ్రామంపై దాడి చేసింది. గిరిజనులు తడబడ్డారు. అప్పుడే డోరెమాన్ తన జేబు నుండి అద్భుత బందూకు, అదృశ్య కప్పు వంటి గాడ్జెట్లు తీసి అందరికీ సహాయం చేశాడు. నొబితా సాహసంగా పోచితో కలిసి దుష్ట డైనోసార్ను ఎదుర్కొన్నాడు. చివరికి గ్రామాన్ని కాపాడారు. గిరిజనులు ఆనందంగా జయగీతాలు పాడారు. ఆ తర్వాత డోరెమాన్ అన్నాడు, నొబితా, నీకు ఇప్పుడు తెలుస్తుందా సాహసం అంటే ఏమిటో? కష్టపడితే ఏదైనా సాధ్యమే. నొబితా తల ఊపుతూ, ఇకపై నేను నా భవిష్యత్తు కోసం ప్రయత్నిస్తాను అన్నాడు. వారు తిరిగి వర్తమానానికి వచ్చారు. నొబితా తన పుస్తకాలను తీసుకొని చదవడం మొదలుపెట్టాడు. ముగింపు: ఈ కథతో మనకు తెలిసేది సాహసం, కృషి మరియు నిజమైన మిత్రత్వం ఎంత ముఖ్యమో.